భక్తుడు, ఆ తేజస్సు సూర్యకాంతి వంటిదా? మహర్షి, కాదు. సూర్యకాంతి జడము, నీకది తెలుసు. అది విషయాలను కనిపించేట్టు చేస్తుంది, చీకటిని తొలగిస్తుంది. కానీ చైతన్య తేజస్సు ప్రకాశాన్నే గాక చీకటిని కూడా దర్శింపజేయగలదు. చీకటి సూర్యరశ్మి ఎదుట ఉండలేదు గాని చిత్ తేజ మొదట ఉండగలదు. చిత్ తేజ మెదుట ఉండగలదు. అలాగే చైతన్యము, శుద్ధ జ్ఞానము, దానిలో జ్ఞానము అజ్ఞానము రెండూ ప్రకాశిస్తాయి. రైట్. ఇది చాలా గంభీరమైనటువంటి తత్వజ్ఞానం కలిగినటువంటి ప్రశ్న. ఆయన చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. బయట సూర్య భగవానుడి యొక్క భగభగమని 45 డిగ్రీలు అది మండతా ఉంది. ఈ రమణ భగవాన్ చెప్పింది కూడా మండతా ఉన్నది. ఇంతకు ముందు మనం అనుకున్నాం, అతడు రవి లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు ఆ తేజములో. అలాంటి తేజమయ ఆత్మ చైతన్యం అని రమణులే చెప్పారు. తిరిగి ఆ భక్తుడు అడుగుతున్నాడు, స్వామి, ఆ తేజస్సు సూర్యకాంతి వంటిదా? ఏ తేజస్సు? నీలో వెలుగుతున్న తేజస్సు. నీలో వెలుగుతున్న తేజస్సుని సూర్యకాంతి వంటిదా అని అడిగాడు. బాగా వినాలి దీన్ని. మనలో తేజస్సు ఎలా ఉందంటే ఒక ఉదాహరణ చెప్పాడు శంకరాచార్య. ఏమిటంటే, ఒక కొండకు 9 రంధ్రాలు చేయమన్నాడు. కొండ పాట్ ఏనన్నా ఘటము. ఆ కొండకు 9 రంధ్రాలు చేసి చీకటింట్లో ఒక పెద్ద దీపం వెలిగించి ఆ కుండ లోపల పెట్టమన్నాడు. బోర్లించమన్నాడు కుండని. కుండను బోర్లించి దేని మీద? దీపం మీద. ఇప్పుడు ఎన్ని కాంతులు బయట వస్తాయి? 9. అర్థమైందా? ఆ విధంగా శరీరం లోపల కూడా పరమాత్మ 9 రంధ్రాల గుండా పరిగెడుతున్నారు. కాంతిని ఇప్పుడు మన కాంతి చూడండి, కంటిలో కాంతి పరిగెడతా ఉంది, అది చెప్తా ఉంది. చెవిలో కాంతి వింటా ఉంది, ముక్కులో కాంతి వాసన చూస్తా ఉంది, నోటిలో కాంతి తింటా ఉంది, మాట్లాడుతూ ఉంది. ఒక్కొక్క రంధ్రములో వచ్చే కాంతి ఒక్కొక్క పని చేస్తా ఉంది. ఏ విధంగా అయితే ఒకే కరెంటుకి ఆ ఒక రంధ్రంలోకి పోతే తిరిగింది, ఈ రంధ్రంలోకి వస్తే మైక్ పనిచేసింది, ఆ రంధ్రంలోకి పోతే లైట్ వెలుగుతా ఉంది, ఇంకొక రంధ్రంలోకి పోతే మిక్సీ తిరుగుతుంది, ఇంకొక రంధ్రంలోకి పోతే గ్రైండర్ తిరుగుతా ఉంది. అలా ఒకే కరెంటు వివిధ రకాలైన వైర్లో పోతే, వివిధ రకాలైన ఇన్స్ట్రుమెంట్ లోకి పోతే పని మారుతా ఉంది. కరెంట్ ఒకటే. అలా ఒకే కాంతి మనలో 9 రంధ్రాల గుండా అలా వెదజమ్ముతా ఉంది. మన కళ్ళలో నుంచి వస్తా ఉంది కాంతి. ఇది దైవ కాంతి. ఆ దేవుడే ఆ కాంతి రూపంలో రాకపోతే కళ్ళు కనబడవు మనకు. అదే కాంతి చెవులో నుంచి వస్తా ఉంది, ఇంటా ఉంది. అదే కాంతి ముక్కులో నుంచి వస్తుంది, మసాలా వాసన. అలా ఈ కాంతి ఆ ప్రయోగం చేయమన్నాడు శంకరాచార్య. అలా వెలుగుతుందట మనలో కూడా. దివ్య దీపం వెలగటం, ఆ కాంతి వెదజిమ్మే కొంది అలా ఉంటుంది. అయితే మరణం అంటే ఏంది? ఆ కాంతి అలా ఉన్నా ఈ శరీరం దాన్ని ప్రసరింపజేసే శక్తిని కోల్పోతుంది. అదే మరణం. సావు అంటే ఏమో కాదు, కాంతి ఆరిపోదు, అది అలానే ఉంటుంది. చాలా మంది సందిగ్ధతకు గురవుతారు ఇక్కడ. మరణం అంటే చాలా మంది ప్రవచనం చెప్పే వాళ్ళకు కూడా తెలియదు. అదేదో చెప్తారు. ఏం చెప్తారంటే, జీవాత్మ అది పైకి వెళ్తా ఉంది, మళ్ళీ వస్తుంది, అది నరక లోకం పోతుంది, ఇంకొక లోకం పోయి, ఇవన్నీ అబద్ధాలు. తెలియదు పాపం. తెలియక వాళ్ళు ఏదంటే చెప్పేస్తున్నారు ఈ టీవీల్లో. నేను కూడా విన్నా. అది అలా వెళ్తుంది, 11 రోజులు చుట్టూ తిరుగుతుంది, 12వ రోజు ఇంకో కిలోమీటర్ నడుస్తుంది. అప్పుడు వీడు కర్మక్రియలు చేయాలా? కర్మక్రియలే చేయరు వాళ్ళు. అమెరికా వాళ్ళు, వాళ్ళ ఆయన వాళ్ళు ఏమవ్వాలా? చేయరు. క్రిస్టియన్స్ ఎందుకు చేస్తారు? వాళ్ళు ఏదో చేస్తారు. ముస్లింలు ఎన్నో రోజులు చేస్తారు. అప్పుడు ఈ ముస్లింలకి ఒక డిపార్ట్మెంట్ ఉందేమో పైన. క్రైస్తవుల నరకాసు ఆయన యమధర్మరాజు వేరు, ముస్లింల యమధర్మరాజు వేరు,
హిందువులు యమధర్మరాజు ఆయా డిపార్ట్మెంట్లు ఉన్నారా? ఇది తప్పేది. తెలియక చాలా మంది కొడుకే పెట్టాలి, ఈ కొడుకు కన కురువు పెట్టకపోతే పున్నామి నరకం ఈడు చిక్కులుకుంటాడు, అడిగొడి పెట్టినాడు. ఎంత టోల్ గేటా? పున్నామి నరకం టోల్ గేట్ పెట్టినాడంట ఒకరాడ, ఈడు పోయి ఆడ తగులుకుంటాడండి. ఎవరు కొడుకు ఎవరు భార్య? నీ మనసే నువ్వు చెప్పింది వినలేదయ్యా, నీ శరీరమే నువ్వు చెప్పింది వినలా. ఎవడు కొడుకు? ఆధ్యాత్మిక ఈ యొక్క భూమికలో ఎవరికి ఎవరు లేరు. ఎవరికి వారే యమునా తీరే ఏమి మోహమిది ఎందుకురా, మోహముతోనే పెంచిన కొడికే కొరివి పెట్టి నిన్ను కాల్చునురా. ఎవరికెవరి సంబంధమే లేదు, నీ జీవితం నీదే. అంటే ఆరిపోవడం అంటే ఏమి ఆరిపోదు ఇక్కడండి, మరణం అని చెప్తానండి. ఆ దీపం ఆత్మజ్యోతి వెలుగుతూనే ఉంటుంది. అయితే మరణం అంటే ఏంది స్వామి? ఈ ఇంద్రియాలు శరీరం ఆ కాంతిని ఉపయోగించుకొని ప్రసరించే శక్తిని కోల్పోతాయి. ఇంకా మీకు అర్థం కావాలంటే బల్బు ఉంది, బల్బులో ఫిలమెంట్ కాల్పింది. ఇప్పుడు ఆ బల్బులో కరెంట్ ఉందా లేదా? ఉంది. కానీ ఆ కరెంటుని తీసుకుని ఎలిగే శక్తి బల్బు కోల్పోయిందే కానీ కరెంటుకి ఏం డోకలే. ఇప్పుడు బల్బు చచ్చిపోయింది అంటే ఫిలమెంట్ కాలిందే కానీ కరెంట్ అలా ఉంది. అందుకని ఆత్మకు సాగులేదు. మనలో చనిపోయిన తర్వాత కూడా ఆ జ్యోతి వెలగతానే ఉంటది. అర్థమైందా? ఆత్మ జ్యోతి ఆరిపోయింది అంటే ఏం ఆరిపోయింది? ఆరిపోయేది లేదు, అది ఎలాగతానే ఉంటుంది. దాన్ని రిసీవ్ చేసుకుని గుండె ఆడడం, కన్ను చూడడం, నోరు మాట్లాడడం, ఈ శక్తి ఇది కోల్పోయింది. ఫిలమెంట్ రాలిపోయింది. అర్థమైందా? ఈ టంగస్టన్ అనే ఫిలమెంట్ రాలిపోయిందే గాని ఆత్మ అలానే ఉంది. అది కానీ మళ్ళీ చూసుకొని నువ్వు షెడ్లో పోయి చేయగలిగితే ఆ డాక్టర్లు ముడేసేవాళ్ళు. ఆ ఫిలమెంట్ నేను ట్రై చేద్దాం, అర్థమైనా? కాలిపోయింది కదా, ముడేద్దామని ముడేస్తారు వాళ్ళు. ముడేస్తే సక్సెస్ యా అంటాడు. లేకపోతే నాయన దేవుడు మనం ఏం చేయలేము నాయన, వెంకటేశ్వర స్వామి దండం పెడతారు. ఆడు ఉంటారు కోట ఆపరేషన్ థియేటర్లో. మనం చేయాల్సిందంతా చేసినాం. ఇది మరణం అంటే. ఇంక మరణాన్ని గురించి భయపడాలి నాయన, మరణాన్ని గురించి భయపడాల్సిన అవసరం లే. ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే రైట్. అలా వీళ్ళు చూడండి ఎంత భాస్కర మంచి ప్రశ్న నాయనది. ఆ తేజస్సు సూర్యకాంతి లాంటిదా? సూర్యకాంతి కాదయ్యా. బాగా చెప్తున్నాడు రమణుడు. కాదు, బాగా వినండి. సూర్యకాంతి జడము. కరెంటు కూడా శక్తి ఉంది కదా. కరెంటు చైతన్యమా జడమా? మీరు ఇప్పుడు చెప్పినారంటే మీకు ఒక మజ్జిగ ప్యాకెట్ మళ్ళీ ఒకటి కొట్టిస్తాం. సూర్యకాంతి జడమా చైతన్యమా? కరెంటు జడమా చైతన్యమా? ఎందుకునైనా దానికి ప్రవాహక శక్తి, ఎలిగిచ్చే శక్తి, ఈ శక్తి ఉందే గాని చైతన్య శక్తి లేదు. ఏనన్నా అర్థమైందా? ఈ చైతన్యానికి అలా కాదు, ఇది డిఫరెంట్ శక్తి. ఆ కరెంటును కూడా తయారు చేసే శక్తి. ఓకే, సూర్యకాంతి కూడా జడమే, చైతన్య శక్తి కాదు అది. అది నీకు అది తెలుసు. అది విషయాలను కల్పించేట్టు చేస్తుంది, చీకటిని తొలగిస్తుంది. సూర్యుడిలో చీకటి ఉంటుందండి? సూర్యుడిలో చీకటి ఉంటుందా? ఆలోచన భౌతికంగానే చెప్పండి, ఆధ్యాత్మికంగా. సూర్యుడిలో సూర్యుడు ఉంటే చీకటి లేదు కదా? లేదు నాయన, సూర్యుడు ఉంటే చీకటి లేదు. కాబట్టి సూర్యుడి దగ్గర చీకటి వచ్చే ప్రసక్తే లేదు. అలా చీకటిని తొలగిస్తుంది ఏది? సూర్యకాంతి. కానీ చైతన్య తేజస్సు ప్రకాశాన్నే గాక చీకటిని కూడా చూస్తుంది. ఎట్లా జడం అంటే ఆయన ఏం చెప్తారంటే రమణ మహర్షి, సూర్యశక్తి వెలుగునిస్తుందే గాని చీకటిని చూడలేదు. బాగా వినండి. సూర్యుడు వచ్చాడో చీకటి పరాదు, చీకటిని చూడలేడు. ఎవరు? సూర్యుడు. కానీ చైతన్య శక్తి రెండింటిని చూస్తుంది. చీకటిని, ఇది చీకటి అని చూస్తుంది చూడది, దానికి డబల్ శక్తి. రైట్, ఇప్పుడు అర్థమైందా? సూర్యశక్తి గొప్పదనుకున్నాం మనం, కానీ అది జడమయ్యా. సూర్యశక్తి కేవలం వెలుగునిస్తుంది, చీకటిని చూడలేదు. ఏనన్నా? కానీ ఈ చైతన్య శక్తి ఉండే లోపల ఉన్న పరమాత్మ శక్తి చీకటిని చూస్తుంది, వెలుగును చూస్తుంది. రైట్, అవునా? ఎంత గొప్ప ప్రాక్టికల్ నాలెడ్జ్.
చీకటి అని అంటున్నాం, వెలుగు లేదట. ఆ చీకటి ఉన్నదే అని చూస్తున్న వెలుగేది, అది పరమాత్మ. ఇది చీకటి అని గుర్తించింది. సూర్యశక్తికి ఆ శక్తి లేదు. ఎందుకంటే ఆయన రావడం చీకటి పడ్డారు, ఉండదు. అయ్యా సూర్య అంటే ఒక కథ చెప్తారు, రమణ మహర్షి చెప్పాడు దాన్ని. ఎండ ఉంది. నారదుడు ఒకసారి సూర్యుడి దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు చీకటిని చూడలేరంటే మీకు అంత శక్తి లేదంటున్నాడు. ఖచ్చితంగా చూస్తాను పదా అన్నాడు. ఇప్పుడు ఎక్కడికి పోదాం? అమెరికాకు పోదాం స్వామి అని అమెరికాకి పిలుచుకున్నాడు సూర్యుడిని. అక్కడికి పోతే అక్కడ చీకటి లేదు. లేదు స్వామి ఇక్కడ ఏమైపోయింది, జపాన్ పద, ఆఫ్రికా పద. వాళ్ళు ఇద్దరు నారదుడు సూర్యుడు పాపం ఎక్కడెక్కడో తిరిగి వేర్ ఈస్ నారదా అంటున్నాడు. దేర్ ఈజ్ నో డార్క్నెస్. ఏం స్వామి ఎక్కడ చూసినా లేదని ఇద్దరు ఆలోచన చేస్తారు. ఎక్కడ పోయినా చీకటి లేదు, ఎక్కడ వెళ్ళింది? నారదుడు గుర్తు, స్వామి మీరు వచ్చారంటే చీకటి ఉండదు కదా. కథ సూర్యుడికి అంత మాత్రం నాలెడ్జ్లే. ఏందో మనం కథలు రా, కథలు అలా ఉంటాయి. అందుకని కథకు కాళ్ళు లేవు, ముంతకు చెవులు లేవు అనే కథలు ఎందుకని వచ్చినాయి. కథకి కాళ్ళు లేవు, అది ఎట్టయినా మరికెత్తుంది. అవునా కదా? ఇవన్నీ కథలు ఇలా ఉంటాయి. మీరు చూడండి, వైకుంఠ లోకానికి ఒక భృగు మర్చిపోతాడు. ఎవడరా మహావిష్ణువు అంటాడు. అంతటి మహావిష్ణువు కూడా స్వామి రమన్ రండి కాఫీ తాగుతారా, బ్రూ కాఫీ తాగుతారా అన్నాడు. ఈ కథ చూడు ఎలా ఉంది అంటే, మహావిష్ణువుకి ఆయన ఎందుకు వస్తున్నాడు కూడా తెలియదంట. కథ అట్లే ఉంటుంది. రండి స్వామి రండి ప్లీజ్ కూర్చోండి. ఏమిరా నీవంతా ఏమనుకున్నావు, నేను వస్తా ఉంటే మహాలక్ష్మితో కూడా బాగా కూర్చోండవు అని ఎగిస్తాను నేను. బాయ్. అప్పుడు ఆయన, స్వామి నాకు ఇంత దెబ్బ తగిలింది, మీకెంత దెబ్బ తగిలిందంటే ఆయన పట్టుకొని, అంటే ఈ వైకుంఠ లోకానికి పోయి మహావిష్ణువునే తన్నగలిగిన భృగు మహర్షి ఈ కాళ్ళు పట్టుకొని కన్ను తీసేస్తాడని తెలియదంట. ఆలోచించండి, ఇన్ని లోకాలకి పోగలిగిన ఆయన ఒరే మహావిష్ణువు తప్పి డేంజర్ వాడు, కాలు పట్టుకొని నైస్గా నా కన్ను లోడేస్తాడని తెలియదా? అది మనం ఏం చెప్తున్నట్టు పురాణం దానికి ఒక శ్లోకం ఉంటుంది. భృగు మహర్షి కోపహ మహావిష్ణు ఏదో చెప్తాడు, ఆ శ్లోకానికి ఏదో చెప్పేస్తాడు. ఇది పురాణంలో ఉంటుంది. మనం దాన్ని నమ్మేస్తాం. ఆయనకి కోపం వచ్చిందంట. ఎందుకు? వైకుంఠానికి పోతే అలా జరిగింది, కైలాసానికి పోతే ఆయన పార్వతితో కూడా కూర్చోండి, మిమ్మల్ని కూర్చోకూడదు, ఏడుండాలి మరి. బ్రహ్మదేవుడు ఆడ కూడా సరస్వతి ఆడ, భార్యాభర్తలు వాళ్ళిద్దరు ఆడుండాల. వాళ్ళు ఏ లోకంలో ఉంటారు, నీకేం పని చెప్పవడానికి సన్యాసికి? అసలు తప్పు ఇడిది, అసలు తప్పు నీది. సన్యాసి ఉంటే కూడా వాళ్ళ దగ్గర పోవచ్చా? ఈ ప్రశ్న అడిగితే భృగు మహర్షి ఎక్కడికి పోవాలా? ఈ ప్రశ్న మనం అడగం. అవును స్వామి సంసారాలకి నువ్వెందుకు పోయినావు? వాళ్ళ సంసారాలని నీకు తెలుసు, తెలియక తపస్సు చేసినావా? తెలియజేసుకున్నారు మహావిష్ణువు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు పాచికలు ఆడుకుంటారో పందాలు వేసుకుంటారు, నీకేం పనియా? నేను అడుగుతున్న భృగు మహర్షి మీరు కూడా రిపోర్ట్ చేయండి కదా. శక్తి చైతన్య కాంతి గొప్పదా, సూర్యకాంతి గొప్పదా? వెరీ గుడ్. ఎందుకు? వెలుగును చూడగలుగుతుంది, చీకటి. వెరీ నైస్, భలే, మీరు చాలా గొప్పలు అయిపోయాను. చీకటి సూర్యరశ్మి ఎదుట ఉండలేదు, ఇదొక వీక్నెస్. చీకటి సూర్యరశ్మి ఎదురుగా. ఇప్పుడు చెప్పండి, జ్ఞానము అజ్ఞానముతో కూడిన ఇద్దరిని మీరు సమానంగా చూడాలనా? జ్ఞానినే మాత్రం గౌరవించి అజ్ఞానిని తరమాలనా? ఇప్పుడు అర్థమైందా? సూర్యకాంతి అజ్ఞానిని చూడలేదు, అంటే చీకటిని చూడలేదు. అర్థమైందా? కానీ లోపల ఉన్న పరమాత్మ చీకటిని కూడా చూస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, జ్ఞాని అజ్ఞాని ఇద్దరు సమానంగా చూడము అని కృష్ణుడు చెప్పింది. ఇది భగవద్గీత. ఏమని? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. ఓ అర్జున, ఇద్దరిని సమానంగా.
అద్వేష్ట సర్వభూతానం, సర్వభూతములు కూడా నువ్వు సమానంగా. దేని ఏడల ద్వేషం ఉండదు. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత, తుల్య నింద స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతికి భక్తిమాన్ మే ప్రియో నరః. ఇద్దరిని సమానంగా చూడగలిగిన వాడు జ్ఞాని. అంతేనా? ఇప్పుడు మన ఇంటికి డబ్బులున్న వ్యక్తి వచ్చాడు, డబ్బులు లేని వ్యక్తి వచ్చాడు. ఇద్దరిని ఎలా చూడాలి మనము? జ్ఞాని అనేవాడు ఎలా చూడాలి? ఏం భాస్కర, సమానంగా రండి సోఫాలో కూర్చోండి అనాలి. ఎవరు డబ్బు లేనివాడు వచ్చినా కూర్చోండి కూర్చోండి టీదే. ఆయన వచ్చినా కూడా అంతే. ఈ డబ్బులున్న వాడిస్తే మాత్రమే ఏమే రాకరా కూర్చున్నాడు సార్, మేము థమ్సప్ కూల్ డ్రింక్ ఏం చేస్తారు మీరు? డబ్బు లేనివాడు వస్తే ఎప్పుడు వచ్చినావా కూర్చోడా? ఆయన ఏదో చెప్తున్నాడా? ఎప్పుడా అలా జరిగిందా? సరే 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 సరే. ఇది మానవ లోకం. అర్థమైందా? అలా ఉండడు జ్ఞాని. జ్ఞాని దృష్టిలో ఇద్దరు కూడా సమానం. వయసు అయిపోయినటువంటి వాళ్ళ ఎడలు కూడా మనం ఎలా ఉండాలి? గురు భావన. నాయనలు వాళ్ళని హెల్ప్ చేయాలి. వణకుతా ఉంటాడు కాళ్ళు పట్టుకొని, గమక్కని వెళ్ళి మనం వాళ్ళని పట్టుకోవాలి. నాయన రా రా భుజం మీద చెయ్యి రా. అంతేగాని ముసిలోడికి ఎందుకు నీకు 10 సార్లు వణుకు అనుకో. అర్థమైందండి? కాబట్టి జ్ఞానికి చూడండి ఎంత గొప్ప లక్షణమో. సూర్యుడికి కూడా లేనటువంటి శక్తి మనకుంది. అందుకని వివేకానంద స్వామి సూర్యుడిని ఆపేయగలను అంటాడు ఆయన. సూర్యుడిని ఎందుకు ఆపేదంటే ఇది శక్తి. సూర్యుడి కంటే మనం గొప్ప, సూర్యుడు గొప్ప. చూడండి, ఇప్పుడు సూర్యుడు చీకటం చూడలేడు, మనము చీకటం చూడొచ్చు. ఇప్పుడు సూర్యుడి కంటే గొప్పడువా కాదు నువ్వా? అది రమణ మహర్షి చెప్తుంటే మనకి ఏందా అని చెప్పేది. సూర్యుడి కంటే మనం గొప్ప గొప్ప అని చెప్తున్నాడు ఆయన. సైన్స్ కరెక్టా కాదు నాయన? సూర్యుడి కంటే నువ్వు గొప్ప ఎలా నిరూపించాడు? సూర్యుడు చీకటం చూడలేడు, నువ్వు చూస్తావు. అలా దివ్య శక్తి. కాబట్టి చిత్ తేజ మెదుట ఉండగలదు, కానీ ఈ చీకటి సూర్యరశ్మి ఎదురుగా ఉండలేదు. ఆయనకి భేద బుద్ధి ఉంది సూర్యుడి. కానీ చిత్ శక్తి ఆత్మశక్తి ఎదుట అదనా. అందుకని ఒకే కశ్యపుడికి 2 రకాలైన కొడుకులు. ఒకరేమో దేవతలు, ఒకరేమో రాక్షసులు. ఇద్దరు కొడుకులు కూడా కశ్యపుడు బిడ్డలే. అందుకని కశ్యప కాదు పశ్యక్, దర్శించినవాడు, సమానంగా దర్శించినవాడు, ఆత్మజ్యోతి పశ్యక్. అర్థం? జ్ఞానికి ఈడు అంతే వాడు అంతే, రెండింటిని సమానంగా అర్థమైంది. అలాగే చైతన్యము శుద్ధ జ్ఞానం, దానిలో జ్ఞానము అజ్ఞానము 2 ప్రకాశిస్తాయి. అర్థం? శుద్ధ చైతన్యం మన దగ్గర జ్ఞానము ఉంది, అజ్ఞానము ఎలగతనే ఉంది దాని యొక్క కాంతిలో. అంతే కదండి? దీని యొక్క కాంతిలో జ్ఞానము అజ్ఞానము 2 కూడా ప్రకాశిస్తున్నాయి. ఇది చైతన్య శక్తి, అంత శక్తిమైంది నాయన. కాబట్టి ఆ తేజస్సు సూర్యకాంతి వంటిదా అంటే కాదు నాయన. సూర్యకాంతి జడము, ఆత్మశక్తి ఆ తేజం దానికి మించినదని రమణ భగవానులు చాలా సులభంగా మనకు అర్థమయ్యేటట్టు చెప్పారు.